అన్నట్టు చెప్పుడు మర్చిపోయిన నువ్వు పొద్దుగాలనే ఇవాళ నేను గుడికి పోయిన నొల్ల మైసమ్మ గుడికి. ఇక మాది చిన్నపాటి మొక్కుండే, కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మొక్కు తీసుకున్నా. వచ్చేటప్పుడు అయ్యవారు ప్రసాదం పెడితే కడుపులో వేసుకొని వచ్చిన. అవు కానీ రాను రాను జనాలకు దేవుడు అంటే భక్తి పెరుగుతున్నదా తగ్గుతున్నదా అది చెప్పుని రోజుల ముందుగా మీరు. జనాల సంగతి ఏమో కానీ జీవాలు కూడా భక్త కన్నప్పలు భక్త మైసమ్మలు అయిపోతున్నాయి. అగజూడుని కావాలంటే ఇప్పుడు మనం ఆంధ్రలో ఉన్నామోళ్ళ ఆంధ్రల ఆడ సత్యసాయి అన్నమయ్య జిల్లా ఉన్నది. ఆ జిల్లాల జీరిగెపల్లి అనే ఊరున్నది. ఆ ఊర్లో త్రిమూర్తి అమ్మవార్ల గుడి ఉన్నది. ఆ గుడి లోపల చూడురిగా కనబడుతున్నాయి అనోళ్ళ భక్త గుడ్డేలుగులు. ఒకటి కాదు రెండు కాదు, త్రిమూర్తి అమ్మవార్ల గుడికి ముచ్చటగా 3 గుడ్డేలుగులు వచ్చినాయి. అమ్మవార్లను దర్శనం చేసుకున్నాయి, ప్రసాదం కడుపులు వేసుకున్నాయి. హాగో ఈడ చూడురి, అర్ధరాత్రి అందరు నిద్రపోయినాక ఈ గుళ్ళకి వచ్చినాయోళ్ళ. మరి వీటికేమన్నా మొక్కులు ఉన్నాయో ఏందో మనకు తెలియదు. జల్లర షేపు గుళ్ళని అటు ఇటు తిరిగి ప్రసాదం తిని అవతల పడ్డాయి. పాపం అవి ఎంత ఆకలి మంట మీద ఉన్నాయో. ఆంధ్ర గుడ్డెలకు గుడికి పోయినాయా? ఇగో రాజస్థాన్ గుడ్డెలకు అయితే బడికి పోయింది. బడికి అరేమంటే రాజస్థాన్లో ఒక సర్కార్ బల్లెకు గుడ్డెలకు నచ్చిందోళ్ళ. క్లాస్ రూమ్లకు పోయింది. మరి దానికి చదువుకోబుద్ది అయిందో ఏందో మరి నా తెలియదు. జర సుస్తుగానే ఉన్నదట. ఇక బడి పిల్లలేమో వాళ్ళు తెచ్చుకున్న సర్దిని గుడ్డెలు కూడా పెట్టిరు. అది మంచిగా కడుపు నిండా తిని ఆడికెళ్ళిపోయింది. అంటే గుడ్డెలుగులు జంగల్ ఉండాలి, అన్ని ఆటకి తినే తిండి దొరుకుతాయి. ఇప్పుడు ఏమైతుంది, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చెట్లు నరుకుతారు, అడవులను మయం చేస్తాండ్లు. అడవులలో ఉండవలసిన జీవాలు అవస్థ పడుతున్నాయి. వాటికి కమస్కం తినేదందుకు తిండి కూడా దొరకలేదు. అందుకే ఇట్లా జనాలకి వస్తున్నాయి. అందుకే అంట చెట్లను పెంచురి, అడవులను కాపాడురి అని.